కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇసాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యమించెను. ఆమేన్. ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యం చదువుకొని ఉన్నాము. మీ వాక్యమును వివరించుచుండగా తండ్రి మాతో మాట్లాడునది పరిశుద్ధాత్మయే కానీ మీరు కాదని చెప్పిన ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీ బోరగా వాడుకొని నీవే మాట్లాడమని మంచి బోధకుడైన యేసు స్వామి పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవదేవుని కృపాహస్తము మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్నండి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ప్రారంభ గ్రంథం ఏంటంటే ఆదికాండము. ఆదికాండ గ్రంథములో దేవుడు సృష్టిని కలుగ చేయుట అనేది స్పష్టముగా వ్రాయబడింది. 6వ దినమున దేవుడు నరుణ్ణి కలుగ చేయుట. దేవుడు నేలమట్టితో నరుని నిర్మించి ఆ యొక్క నరుని నాసిక అంటే నాసికా రంధ్రముల ద్వారా, ముక్కు రంధ్రముల ద్వారా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ కలిగిన వాడు అయ్యారని వాక్యములో మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒకే ఒక నరుడి నుండి దేవుడు ఇన్ని కోట్ల మందిని తీసుకుని వచ్చారు. కానీ స్టార్టింగ్ ఒకే ఒక మానవుడు. దేవుని బిడ్డలారా, ఆదాములో నుండి హవ్వను, వారిద్దరిలో నుండి సంతతిని ఆయన తీసుకుని వచ్చారు. ఒకరి నుండి ప్రారంభమైనటువంటి ఆ ఇద్దరు తర్వాత అనేక మంది కనబడుతున్నారు. అయితే ఆది తల్లిదండ్రులు పాపములో పడిపోయారు కాబట్టి వారిని రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వాక్యంలో అంటాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, అంటే దేవుడు మహిమను ఇవ్వాలనుకుంటున్నాడు. మహిమ పోగొట్టుకున్నటువంటి మానవునికి మహిమ ఇవ్వడం కొరకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇద్దరి నుండి వచ్చిన జనాంగములో జలప్రళయం వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన వారిలో నుండి వచ్చిన జనాంగములో నుండి దేవుడు ఒక ఆయన్ని పిలిచాడు. అతని పేరు అబ్రాము. అబ్రామునకు ఇసాకు కుమారుడు, ఇసాకునకు యాకోబు కుమారుడు. దేవుని బిడ్డలారా, ఇసాకునకు 2 కుమారులు, వారు కవలలు. ఒక బిడ్డ పేరు, ఒక కుమారుడి పేరు యాషావు, ఇంకొక కుమారుడి పేరు యాకోబు. దేవుని బిడ్డలారా, యాకోబు 12 మంది కుమారులను కన్నాడు, ఒక కుమార్తెను కన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే 12 మంది కుమారులలో ఒక కుమారుడు యోసేపు గారు. యోసేపు గారు సహోదరుల వలన అమ్మివేయబడ్డాడు. యేసయ్య కూడా సహోదరుడైనటువంటి యోధా ద్వారా శత్రువులకు అమ్మివేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, అయితే యోసేపు గారు ఐగుప్తు దేశములో రాజయ్యాడు. చెప్పండి, ఏమయ్యాడు? రాజయ్యాడు. యోసేపు గారు ఐగుప్తు దేశం వెళ్ళిన తరువాత 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండింది. 7 సంవత్సరాల తర్వాత కరువు వచ్చింది.
దేవుని బిడ్డలారా, 7 సంవత్సరాల కరువు కాలములో కనాను దేశములో ఉన్నటువంటి యాకోబు గారు తన కొడుకులను ఏమన్నాడంటే, మీరు ఐగుప్తులో ధాన్యం ఉందని నేను విన్నాను, మీరు వెళ్ళి కొనుక్కొని మన కొరకు తీసుకొని రండి అని డబ్బులు ఇచ్చి పంపించాడు. వారు వెళ్ళారు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా కనాను దేశం నుండి వచ్చాం, కనాను దేశంలో ఒక తండ్రికి 12 మంది కుమారులము, 10 మంది వచ్చాము, ఒకడి ఇంటి దగ్గర ఉన్నాడు, ఒకడు లేడు అన్నారు. ఎక్కడున్నారండి వీళ్ళు? ఒక్కడు లేడు అన్న కాడే వీళ్ళు ఉన్నారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, బైబిల్ మిషన్ లేని లోటు మనలను బైబిల్ మిషన్ దగ్గరికి నడిపిస్తుంది. ప్రతి ఒక్కరిని ఎక్కడికి నడిపిస్తుంది? బైబిల్ మిషన్ దగ్గరికి నడిపిస్తుంది. ఒకప్పుడు ఆదివారం తలుపులు తీసేవారు, ఇవాళ తరచుగా గుడి తలుపులు తీస్తున్నారు. దేన్ని బట్టి? బైబిల్ మిషన్ బట్టి. దేవదాసయ్య గారు చెప్పారు, అన్ని మిషన్ వారు బైబిల్ మిషన్లోకి వస్తారు. దాని అర్థం అన్ని గుళ్ళు మూసేసి బైబిల్ మిషన్ గుళ్ళోకి వస్తారని కాదు. ప్రతి ఒక్కరిలో కూడా ఉజ్జీవము, ప్రతి ఒక్కరిలో కూడా సన్నిధికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ప్రోత్సాహము బయలుదేరింది. దేవుని బిడ్డలారా, ఒక్కడు లేని లోటు 10 మందిని ఒక్కడి దగ్గరికి తీసుకొచ్చింది. వాక్య మర్మములు, వాక్యాహారము పంచిపెట్టి ఒక్కడి దగ్గరికి రోజున అనేక మంది వస్తా ఉన్నారు. ఆనాడు యోసేపు గారి దగ్గరికి వచ్చి, అయ్యా భోజనం లేదయ్యా, భోజనం కావాలయ్యా, ధాన్యం అవ్వండి అయ్యా అన్నాడు. యోసేపు గారు గుర్తుపట్టి అన్నాడు, మీరు వేగుల వారు, మా దేశం గుట్టు తెలుసుకుంటా వచ్చారు, మీరు మీలో ఒకడిని ఇక్కడ పెట్టేసి మీరు వెళ్ళండి, ధాన్యం పట్టుకెళ్ళండి. మీ తమ్ముడు అన్నారు కదా అని తీసుకురండి, ఎందుకంటే ఆడు నాకు తమ్ముడు. ఈ మాట చెప్పలేదులేండి, మనసులో అనుకున్నాడు మాట. రాహేలుకు 2 కొడుకులు, ఒక అతను యోసేపు గారు, ఇంకొక అతను బెన్యామీను. కాబట్టి దేవుని బిడ్డలారా, కఠినముగా మాట్లాడాడు. ప్రేమ కఠినత్వం చూపిస్తుంది. చాలా మంది అర్థం చేసుకోరు, వీడు ఎంత కఠినుడు అంటారు. కానీ ఎక్కడైతే కఠినత్వం ఉందో అక్కడ ఏముంటది? ప్రేమ ఉంటది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క యోసేపు గారు తన్ను తాను బయలుపరుచుకున్నాడు తన సహోదరులకి. వారు రెండోసారి వచ్చినప్పుడు, మీరు వెళ్ళండి, నా తండ్రిని తీసుకొని రండి, కుటుంబం వారందరూ కూడా రండి, ఇక్కడికి రండి, నేను మిమ్మల్ని పోషిస్తాను అన్నాడు. ఇంకా కరువు సంవత్సరాలు రానయ్యున్నవి, నేను మిమ్మల్ని పోషిస్తాను, అక్కడ ఉండొద్దు, కనాను దేశంలో ఐగుప్తు దేశం వచ్చేయండి అన్నాడు. సరే, వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశం వచ్చేసారు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఉన్నాక యోసేపు గారి కాలంలో ఉన్న రాజుగారు కాలం చేశాడు, చనిపోయాడు. కొత్త ఫరో వచ్చాడండి. దేవుని బిడ్డలారా, ఫరో ఏమనుకున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలు జనాంగము చాలా వృద్ధిలో ఉన్నది, వీరు వృద్ధి పొందకుండా మనం చెయ్యాలా? ఎందుకంటే దేవుని బిడ్డలు ఎక్కడున్నా సరే ధనములో వృద్ధిగా ఉన్నారు, బలములో వృద్ధిగా ఉన్నారు, జ్ఞానములో వృద్ధిగా ఉన్నారు, సంఖ్యలో వృద్ధిగా ఉన్నారు. am I correct or not? దేవుని బిడ్డలు ఎక్కడున్నా సరే జనములో వృద్ధిగా ఉన్నారు, బలములో వృద్ధిగా ఉన్నారు, జ్ఞానములో వృద్ధిగా ఉన్నారు, ధనములో కూడా వృద్ధిగా ఉన్నారు. అందుచేత ఐగుప్తీయులకు ఏం కలిగింది? అసూయ. చెప్పండి, అసూయ. దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే ఇతరులు నిన్ను చూసి అసూయ పడలేక నేను దీవిస్తానంటున్నాడు దేవుడు. దావీదు గారు అంటాడు, నాకేమీ కొదువా నాదుడుండా. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఆ ఫరో ఏమనుకున్నాడంటే వీళ్ళు చాలా వృద్ధైపోతున్నారు కాబట్టి మగపిల్లలు అయితే చంపేయండి, ఆడపిల్లలను బతకరేమన్నాడు. ఇద్దరు నర్సుల్ని కూడా వేశాడు, ఇద్దరు మంత్రసాలను వేశాడండి. వేసి అన్నాడు, మీరు వెళ్ళండి హెబ్రీ స్త్రీలకు మంత్రసాన్ని పనిచేయండి. ఇదిగో కాన్పుపేటల దగ్గర కనుక మీరు మగబిడ్డ పుట్టినట్టుగా కనపడినట్లయితే వెంటనే చంపి. అమ్మా, దేవుని యొక్క ఆలోచన ఒకటి ఉంది మన మీద. ఒక ఇల్లు కట్టాలంటే ముందు కూర్చొని ఆలోచన చెయ్యాలి, చేస్తాం. ఏమని, ఇల్లు కట్టగలదునా, నేను నాకు దగ్గర డబ్బు సరిపోద్దా, ఏమండి బోడంత ఆలోచన కావాల. మనకు ఆలోచన ఉండాలా. యేసయ్య ఆలోచనకర్త, దేవుడు ఆలోచనకర్త, అవునా కాదండి? కాబట్టి మరి ఆ యొక్క దేవుడు మన విషయంలో ఏం కలిగి ఉన్నారంటే ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని ఎలా పడితే అలా కలుగు చేయలేదండి. దేవుని బిడ్డలారా, మన విషయంలో ఆయన ఒక ప్రత్యేకమైన సంకల్పము, ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే అదే సమయంలో పక్కన సాతాను యొక్క ప్రోగ్రాం కూడా ఉంది. ఏమండి, దేవుని యొక్క తలంపు మనిషి మీద ఉంది, సైతాన్ తలంపు కూడా మనిషి మీదే ఉంది. ఎలాగప్పుడు? కానీ దేవుడే ఎప్పటికైనా సరే జయం పొందుతాడు. దేవుని బిడ్డలకే జయము, దేవునికే జయము, అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువందిన జయమే ఎల్లవారిలోనూ కోరిన వేడిన ఎల్లవారిలోనూ నమ్మిన యేసు పేరని చిక్కుల పైన వేసుకున్న జయము, దాసుకున్న జయము సాధిరాస్. యేసు పేరే మీ చిక్కుల పైన వేసికొన్న జయము, వ్రాసికొన్న. కాబట్టి యేసు అనే పేరు రాసుకోండి. యేసు పేరే మీకున్న చిక్కులలో జయము. జయమా అపజయమా? జయము. కాబట్టి దేవుని బిడ్డలారా, యాకోబు గారు గురించి మనం చూస్తేనండి, అమ్మా, యాకోబు గారు ఒక రోజున ఏం చేశాడంటే ఆ నాన్నగారు కేకేసి, అమ్మా పెద్ద కొడుకుని కేకేశాడు. ఎవరు పెద్ద కొడుకు? అమ్మా వినాలి వినాలి. ఇస్సాకు గారు పెద్ద కొడుకు పేరు ఏం పేరండి? చెప్పకపోతే ఎలాగయ్యా పేరు పెట్టుకునే. ఇస్సాకు గారు పెద్ద కొడుకు పేరు ఏం పేరండి? యాషావు. యాషావుని కేకేసి, ఒరే పెద్దోడా, నేను పెద్దోడిని అయిపోయాను, ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలదు, కాబట్టి నిన్ను దీవిస్తా. అమ్మా ఏం చేయాలంటే నువ్వు ఊరికినే రాద నీకు దీవెన, నాకు మంచి రుచిగల భోజనం వండుకొని పట్టురా. ఏం కావాలంటమ్మా? ఈ పెద్ద ఆయనకి దేని మీదకి పోతుంది? భోజనం మీదకి పోయింది. ఏమండి, మంచి రుచి కలిగిన భోజ్యాలు సిద్ధపరచురా, నేను తిని నిన్ను దీవిస్తాను అన్న. అప్పుడు పాపం అమ్మా రేపకమ్మ అక్కడ ఉండి వింటుందన్నమాట. ఇని ఏమందంటే, ఒరే చిన్నోడా పిల్లరా, మీ నాన్న ఏదో చెప్తున్నాడు అన్నయ్యకి, నేను మంచి భోజనం పట్టారా, తింటానో తినేసి దీవిస్తాను అన్నాడు. ఆవిడ మాట వినే రకం కాదు. ఎవరు? ఒరే దేవుని బిడ్డను పెళ్లి చేసుకోరా అంటే ఎవరినో అన్యురాలు చేసుకున్నాడు. ఆడు హేతు కుమార్తెలను చేసుకున్నాడని ఉంది వాక్యంలో. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవో, హల్లెలూయా. రెబెకా ఏమందంటే చిన్నోడితో, నాయనా నీ అన్నయ్య నా మాట వినలేదురా, నువ్వన్నయ్యను, ఇదిగో ఏం చేస్తావంటే నేను చనిపోక ముందు మంచి భోజనం తేరా దీవిస్తాను అన్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మన మంద ఉంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వేం కష్టపడక్కర్లేదు, వేటాడక్కర్లేదు, నువ్వు వెళ్ళి చక్కగా మాంసం సిద్ధపరిచి పట్టారా, నేను మంచి భోజనం వండుతా,
మీ నాన్న ఎలా తింటాడో అలా వండి పట్టుకెళ్ళి నిన్ను దీవిస్తాడు. అమ్మా మా నాన్న దీవిస్తాడంటున్నాం, అన్నయ్యని రమ్మన్నాడు, నన్ను కాదు. ఒరే బాబు మీ నాన్న కళ్ళు కనపడవరా, ఎల్రా, కళ్ళు కనపడమంటున్నావు కానీ తడుగు చూస్తాడు మా నాన్న. తడుగు చూశాడంటే నా పని అయిపోయినట్టే అన్న. ఓరు బాబు ఆ శాప మీద నా మీదకి వస్తుంది, ఎల్రా, చెప్పినట్టు ఎల్రా, ఏదో డౌట్లు నీకు. ఏమా చర్మం కూడా తెచ్చేయి అన్నదే, చర్మం కూడా తెచ్చేసాడు. ఏంటంటే అన్నగారికి ఒళ్ళంతా చర్మం ఉంటుందా, ఇదే ఏంటయ్యి రోమాలు ఉంటాయంట బాడీ మీద. మాంసం తెచ్చి భోజనం సిద్ధపరిచేసింది చక్కగా, ఏమండి ద్రాక్షారసం సిద్ధపరిచింది చక్కగా, ఏం తింటాడు అన్ని సిద్ధపరిచి మంచి మసాలా కాటేసి ఏమండి మెడ దగ్గర ఇంకా సట్టలేని కాడ చక్కగా చర్మం మేక చర్మం వేసుకుంటేసిందంటే. దేవుని బిడ్డలారా చాలా తెలివైంది. ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయాడు యాకోబు గారు. వెళ్ళిపోయి ఏమన్నాడు, నా తండ్రి, మై డియర్ ఫాదర్, ప్లీజ్ గెటప్, దయచేసి లేచి కూర్చోండి. మీ పెద్ద కొడుకైన యాసావును వచ్చాను. యాసావు వచ్చాడా, యాకోబు వచ్చాడా? యాకోబు గారు వచ్చి ఏమన్నాడు, నీ పెద్ద కొడుకైన యాసావును వచ్చా, ఇదిగో మరి భోజనం తెమ్మన్నారు కదా, తెచ్చాను, లేచి కూర్చొని తినేసి గమ్ము నన్ను దీవించి వెళ్ళిపోతా. అవునబ్బాయి, మరి అంత తొందరగా నీకు వేట జంతువు ఎలా దొరికింది? ఏమన్నాడు తెలుసా, నీ దేవుడైన యెహోవా నా ఎదురుగుండా అది తీసుకొచ్చాడు, అందు గురించి నాకు తొందరగా వేట దొరికేసింది కాబట్టి సిద్ధపరిచాను, కొంచెం లేచి భోజనం చేసేసి గమ్ము నన్ను దీవించేయాలి. సరే భోజనం తే అన్నాడు. మరి ఆకలి అవుతుంది, ముసలైన ఎంతసేపు ఉంటాడు? భోజనం తేగా తిన్నాడు, ద్రాక్షరసం తాగాడు. ఇప్పుడు కొద్దిగా స్థిమిత పడిన తర్వాత, నువ్వు నా పెద్ద కొడుకు కాదు నేను తెలుసుకుంటాను, వచ్చి నన్ను ముందు పెట్టుకో అన్నాడు. ఎందుకంటే వస్త్రాలన్న వాసన తెలుస్తాయి. పెద్ద కొడుకు సెంటు రాసుకుంటాడు, చిన్న కొడుకు సెంటు రాసుకోడు. వాసన చూశాడంట, అబ్బో నా పెద్ద కొడుకుదే అని అనుకుని, నా కుమారుని వస్త్రముల సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అన్నాడు. చేను ఎంత సువాసనతో తెలుసండి. మనం చాలా గట్లమ్మట వెళ్తుంటుంటే ఒక ప్రత్యేకమైనటువంటి సువాసన పల్లెటూళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, చక్కని పంటల యొక్క వాసన, పచ్చని చేల యొక్క వాసన, అదే అంటాడు యాకోబు గారు, నా కుమారుని వస్త్రముల సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది, ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక అన్నాడు. నీ బంధుజనులందరూ నీకు సాగిల పడుతురు గాక అని దీవించాడు. అమ్మా ఎప్పుడైతే దీవుల్లో అయిపోయినాయో కంచం తీసుకుని వెళ్ళిపోవడం దాకా నుండి ఈలోగా యాషావు గారు వచ్చాడు. బాబు యాషావు గారు వచ్చాడండి. ఈలోగా యాషావు గారు వచ్చి నాన్న అన్నాడు, నా తండ్రి అన్నాడు. అనేటప్పటికీ యాకోబు గారికి దడ వచ్చేస్తుందండి. దీవులన్నీ పట్టుపోయాడు. నీకేమీ లేకుండా చేశానేంట్రా, ఎందుకంటే యాషావు అంటే తండ్రికి ఇష్టం. ఎప్పుడు కాపీ కావాలన్నా పెట్టించేవాడు మీకులాగా. ఎప్పుడు ఒరే నాకు ఫలాంత కావాలరా అంటే తక్కువ వెళ్ళిపోతే తెచ్చేసేవాడు మాట. పిల్లలు అందరూ కూడా మాట వినరు, వింటారా? వినరండి. ఒక్కొక్క బిడ్డకి చెప్పామంటే ఇంకా మా బాబు చెప్పింది నేను చెయ్యాలనుకుంటారు అంతే. అలాగ మాటినేవాడు కనుక యాషావు అంటే చాలా ఇష్టం తండ్రికి. కాబట్టి దేవుని బిడ్డలారా, యాషావు రాగానే తండ్రి గడగడ వణికిపోతున్నాడు. అయ్యో దీవులన్నీ పోగొట్టుకున్నాడు, ఇప్పుడు దాకా ఏం చేశాడో నాన్న. లేట్ అయిపోయిందయ్యా, అది దొరకలేదు తొందరగా, లేట్ అయిపోయింది. లేట్ అయిపోతాం కాదండి, ముసలోడికి తిండి కంగారు ఏముందే అని అనుకున్నాడంట. అని అనుకొని తన పనుల్లో పాపం తిరుగుతూ ఉన్నాడు తప్ప కొంచెం భోజనం పెడదామని అనుకోలేదంట. ఎవరు? యాషావు. దేవుని బిడ్డలారా, అందుచేత ఏం పోగొట్టుకున్నాడు?
దీవెనలు పోగొట్టుకున్నాడు. కానీ యాకోబు ఏం చేశాడు? దీవెనలు పొందాడు, కానీ మోసం చేశాడు. మోసం కదా. వాళ్ళ అమ్మ రెబెక్కమ్మ పురుటు నొప్పులు తట్టుకోలేక దేవుని సన్నిధిలో మోకరించి, నాయన పిల్లలు లేరండి, ప్రార్థన చేశాను, బిడ్డలు ఇచ్చావు, ఈ రోజున నా చావుకు వచ్చింది, అది నేను భరించలేకపోతున్నా, నీ బాధ నాకేంటిది అని అడిగితే, రెబెక్కమ్మ డోంట్ ఫియర్, భయపడొద్దు, నీ కడుపులో ఇద్దరున్నారు, ఒకరు కాదు. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అంటే యాషావు యాకోబుకి దాసుడవుతాడని ఇంకా పుట్టక మునిపే జాతకం చెప్పేశాడు దేవుడు. మరి ఇంకెందుకు కంగారు పడతాం? నా చిన్న కొడుకే దేవుని రావాలని చెప్పి రెబెక్కమ్మ అనుకోవటాన్ని బట్టి వాళ్ళిద్దరూ మళ్ళీ కలవలేదు. యాషావు యాకోబులు అన్నదమ్ములు మొత్తం వేరైపోయారు. పుట్టక ముందేనమ్మా నీ చిన్న కొడుకుని దీవించాలి అన్నాడు కదా. భూలోకంలో వచ్చే కొద్దిపాటి ఆశీర్వాదం కూడా యాషావుకి రాకుండా అయిపోయింది. దేవుడు దీవించాడండి, కానీ పగ పెంచుకున్నాడు యాషావు. ఏం పెంచుకున్నాడు? పగ. దేవుని బిడ్డలారా, ఏమైనా యాకోబు చేసింది మోసమే. పెద్ద కొడుకునని తండ్రిని మోసం చేశాడు. జ్యేష్ఠత్వం. ఓ రోజునంట చిక్కుడుకాయల కూర వండుకుంటాడంట. ఎవరండి? యాకోబు గారు చిక్కుడుకాయల కూర వండుకున్నాడంట. ఈలోగా అలిసిపోయి వచ్చాడంట. ఎవరు? యాషావు గారు. మరి వచ్చినోడు కొద్ది మొహం కడుక్కుని కొద్ది మంచిది దాకా కూర్చోవచ్చు కదా, తర్వాత భోజనం వండుకోవచ్చు కదా. మరి వాళ్ళ అమ్మగారు మరి వండిందో లేదు ఏమ్మా, కొంచెం భోజనం ఉండమ్మా, భోజనం పెట్టమ్మా అంటే వాళ్ళ అమ్మ పెడతాది కదా, పెట్టదా? యాకోబు వండుకుంటుంటే ఇల్లు అన్నాడంట, ఒరే తమ్ముడా ఆకలి అవుతుందిరా, చచ్చిపోయేలాగా ఉన్నాను రా, నువ్వు ఆ ఎర్రగా ఉన్న కూర కొంచెం వేసి నాకు భోజనం పెట్టరా అన్నాడు. ఓహో, ఈయన్ని పట్టుకోవాలంటే ఇదే టైము, ఒరే నువ్వేం చెయ్యాలంటే నీకు భోజనం పెడతాను, కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చిరా. ఏమన్నాడు? నువ్వు పెద్దోడువు, జ్యేష్ఠుడివి, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయి. ఎందుకంటే 2 నిమిషాల్లో నువ్వు ముందు పుట్టేశావు, కవల పిల్లలు మనం. నేను ముందు పుట్టుంటే అసలు నేనే జ్యేష్ఠుడిని. ఒక్క 2 నిమిషాల్లో లేకపోతే 10 నిమిషాల్లో నువ్వేమైపోయావు, నువ్వు అన్నయ్య అయిపోయావు, నేను తమ్ముడిని అయిపోయాను. కానీ ఇప్పుడు అబ్రహాము గారి పేరు మీద నువ్వు ప్రమాణం చేయరా. ప్రమాణం చేసి నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసానని ప్రమాణం చేయి. నీకేం పెడతా? చిక్కుడుకాయలు కూరేసి భోజనం పెడతా. అమ్మా, చిక్కుడుకాయల కూర కూడా బాగా వండితే బాగుంటుంది అన్నమాట. ఏమండి? అది దేవుని బిడ్డలారా, మరి చాలా సబ్జెక్ట్ ఉంది. ఆ విధంగా అన్నయ్యని మోసం చేశాను. మేనమామ ఇంటికి వెళ్ళి అతని కూతుర్ని పెళ్లి చేసుకొని చెప్పకుండా వచ్చేసాడు, అదో మోసం చేశాడు. తర్వాత వచ్చేస్తూ ఎబ్బోకు రేవు దాటి అవతలకి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు అన్నగారు కత్తులు వేసుకుని వచ్చారు. మరి దేవుని బిడ్డలారా, కొంతమందిని తన ఫ్రెండ్స్ని వేసుకొని కత్తులతో వచ్చాడు యాషావు గారు, యాకోబు బొత్తి చంపేద్దామని. కానీ ప్రార్థన చేశాడు. యాకోబు గారు ఏం చేశాడండి? దేవుడు వచ్చి తుంటునరం మీద కొట్టాడంట. తుంటునరం అంటే ఇక్కడ ఉంటుంది వెనకాల, మడ వెనకాల ఈ నరం మాట. కొట్టాడంట. కొడితే అన్నాడంట, నాయన నాకు తప్పే, నాన్నను మోసం చేశా, అన్నయ్యని మోసం చేశా, మా అంగారిని మోసం చేశా, నిన్ను కూడా మోసం చేశా. దేవుణ్ణి ఏం మోసం చేశాడు? వెళ్ళేటప్పుడు అన్నాడు, రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు దేవదూతలు కనపడితే, దేవుడు కనపడితే, నాయనా నీకు ఇక్కడ మందిరం కడతాను,
నీవు నాకు ఇచ్చే దాని అంతట్లో కూడా ఏం చేస్తాను, 10వ వంతు ఇస్తాను అన్నాడు. తర్వాత అనుకున్నాడండి, ఇవన్నీ దేవుడికి కావాలంటే ఇన్ని వేల గొర్రెలు 10వ వంతు ఇవ్వాలంటే బోల్డ్ అంతా ఇవన్నీ దేవుడికి అక్కర్లేదు అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడంట, ఎదురుగుండా శత్రువుని తీసుకొచ్చాడు అన్నమాట. అప్పుడు మారు మనసు పొందాడంట. మారు మనసు పొంది, దేవా నీ చిత్తం నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఇదిగో మా అన్నయ్యని మోసం చేశాను, మా అన్నయ్యతో సమాధాన పడతాను, మా అన్నయ్యతో చెప్పండి సమాధాన పడతాను. సహోదరులు, వాక్యం అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలెనని ప్రభువు కోరుచున్నాడు అంటాడు. సహోదరులు ఎవరైతే కలిసి ఉంటారో అక్కడ ఏముందంటమా, ఆశీర్వాదము, శాశ్వత జీవం. కాబట్టి ఏదో చిన్న చిన్న మనస్పార్థలు వచ్చినా సహోదరులు ఏమవకూడదు, విడిపోకూడదు. అందరూ కూడా ఎలా ఉండాలి, ఐక్యతగా. కాబట్టి దేవుని బిడ్డలాగా యాకోబులో ఉన్న మోసం ఎవరిలోకి వచ్చింది, వారి బిడ్డల్లోకి, అంటే ఇశ్రాయేలులోకి వచ్చింది. అందుకే దేవుడు ఐగుప్తు దేశం తీసుకుని వెళ్ళి నలుగెట్టాడు మాట. అర్థమవుతలేదా? ఏం పెట్టాడండి, నలుగు. మనలో ఏదన్నా, మన పిల్లల్లో ఏదన్నా చిన్న తప్పు కనపడింది అనుకో, కూర్చుని ఆలోచించుకోవాలంట తల్లిదండ్రులు. ఈ తప్పు నాలో ఉందా, నీలో ఉందా? తల్లిదండ్రుల్లో లేని తప్పు అంట బిడ్డల్లోకి రాదంట. మర్రి విత్తనంబు వృక్షంబునకు ఎంత అన్నాడు. మర్రి చెట్టు ఎంత ఉంటుంది, చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టుకున్న ఆకులు, దాని యొక్క వేళ్ళు, దాని కాండము అన్నీ కూడా ఎందులో ఉన్నాయండి, చిన్న మర్రి విత్తనములోనే ఉన్నాయి. కాబట్టి మీలో నాలో ఏ తప్పులు ఉన్నాయో అయ్యే మన పిల్లల్లోకి వస్తాయి, కానీ కొత్తగా ఏమీ రావు. కాబట్టి దేవుని బిడ్డలారా, యాకోబు గారిలో ఉన్న మోసం పోయింది, మారు మనసు పొందాడు. కానీ పిల్లలు ఇప్పుడు ఏమవ్వాలా, మారు మనసు పొందాలా వద్దా? కాబట్టి ఐగుప్తు దేశము తీసుకుని వెళ్ళాడు. 430 సంవత్సరాలు ఉన్నారు. ఆ రాజుగారు ఏం చేశాడంటే బహుగా బాధ పెట్టాడు. అటువంటి సమయంలోనంట వారు నిట్టూర్పును విలుస్తూ ఏం చేశారు, ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, నిడదవోలు స్వస్థత శాలలో ప్రతి శనివారము కూడా 7 ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రతి బుధవారము కూడా 7 ప్రార్థనలు చేస్తున్నాం వచ్చిన వారి కొరకు. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. ప్రార్థన విన్నటి పావనోడా, ప్రార్థన ప్రార్థన కూడా చెప్పండి నేర్చుకోవాలా. కొంతమందిని ప్రార్థన చేయమంటే రాదండి అంటారు, నిజంగా రాదు వాళ్ళకి. కానీ కొంతమంది సంతోషంతో చెప్పండి ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఎందుచేతంటే ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం రావాలి. మనిషితో మాట్లాడడమే చాలా కష్టమండి. మన దగ్గరికి ఒక అధికారి వచ్చారనుకోండి, ఒక ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోండి, ఆయనతో మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అవునా కదా? ఒక కలెక్టర్ గారు వచ్చాడంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మరి దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన నేర్చుకోవాలా. ఎలా పడితే అలా ప్రార్థన చేసేస్తే ఎలాగా నెరవేర్పు వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన, ఇశ్రాయేలీయులు బహుగా నిట్టూర్పులు విడుస్తూ ఏం చేశారంటే అండి, ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విన్న దేవుడు అంటే ఏం చేశాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల యొక్క పితామహులు, వాళ్ళు పెద్దలు, తండ్రులు వారికి దేవుడు ఏమిచ్చాడండి, వాగ్దానము. కొంతకాలం నీ బిడ్డలు బానిసత్వంలో ఉంటారు, కానీ వారిని మిక్కిలి ఆస్తితో నేనేం చేస్తాను, బయటికి. ఏమండి, చాలా శ్రమ పడ్డారు కానీ దేవుడు వాళ్ళని పేదోళ్ళకి తీసుకురాలేదు. ఎలా తీసుకొచ్చాడమ్మా, మిక్కిలి ఆస్తితో తీసుకొచ్చాడు. మంచి వస్త్రాలు దేవుడిచ్చాడు, మంచి బంగారం దేవుడిచ్చాడు, మంచి వెండి దేవుడిచ్చాడు. దేవుడి బిడ్డలారా, ఆ యొక్క ప్రజలు 100 ఎకరాలు కలిగి ఉన్నారు, ఎంతో సంపద వారు కలిగి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారు ప్రార్థన చేశారు. వారు శ్రమలలో వారు దేవుని వైపు తిరిగారు.
శ్రమలు ఉపకారం, శ్రమలే హారం అన్నారు. కొంతమంది శ్రమలు వస్తే అమ్మా ఎలా మారిపోతారు? కొంతమందికి శ్రమలు వచ్చినాయి అనుకో దేవునికి వ్యతిరేకంగా మారిపోతారు. ఎలాగమ్మా? ఒక ఆమె ఉందంట, నీకు యేసుప్రభా నీకు ఎన్ని కానుకలు ఇచ్చారా, నీకు ఎన్ని ప్రార్థన చేశాను, ఎన్ని కోటాలు పెట్టాను, నువ్వేం చేయలేదు, నన్ను కాపాడలేదు. ఏమ్మా, మనం ఇచ్చినవన్నీ కూడా దేవుడు ఏమండి ప్రతిఫలం ఇస్తాడా? మాట్లాడండి. నేను ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు సహాయం చేయలేదు అని అంటాం కరెక్ట్ కాదు. ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలా వద్దండి? తెలుసుకోవాలా. దేవుడు అనేక మందికి లేని గొప్ప భాగ్యము నీకు ఇచ్చాడు. నీకు ఘనత ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు నీకు ఒక మంచి పేరు దేవుడు మీకు ఇచ్చాడే లేదండి? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన ఘనతను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతించవలసిన వారం అయినాం. ఆ యొక్క స్తుతి అనేది మనం చేయటం లేదు కాబట్టి దేవుడికి సంతోషం లేదు. దావీదు గారు అంటాడు, దినమునకు 3 మారు ప్రార్థన చేస్తున్నాను, దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను. చాలా మంది చూడండి, సంవత్సరంలో 1 మారు అయినా సరే ఇంటికాడ ప్రార్థన పెట్టుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయో, ఏం లేదు, కృతజ్ఞత లేదు. దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలు మనం మీద నుండి వెళ్ళిపోతున్నాయి, కానీ ఒక్క సంవత్సరంలో 1 మారు అయినా సరే ఏదో వంకతో ప్రార్థన పెట్టుకోరు చాలా మంది. ఎందుకంటే సంఘం నా శరీరం అన్నాడు ఆయన. సంఘం వస్తే ప్రభు వచ్చినట్టే. కాబట్టి సంఘము నీ పక్షముగా ప్రార్థన చేస్తారు. నీ మీద పనిచేస్తున్న సాతాను దురాత్మలు తొలగిపోవాలని వారు ప్రార్థన చేస్తారా? చేయరండి. నేను ముగిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు వారి మూలుగును విన్నాడు. మూలుగంటే ఏంటంటే ఏడవటానికి కూడా ఓపిక లేనప్పుడు ఏం చేస్తాం? జబ్బు వచ్చిందనుకోండి, ఏదన్నా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఏ జబ్బు రాకూడదు, కానీ ఎప్పుడోకప్పుడు మనకి ఏదో బలహీనత వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తామండి? ఇంక ఓపిక లేక నాయన అమ్మ అంటాం. ఏమండి, అంత శ్రమ వస్తే వాళ్ళు అలా ప్రార్థన చేశారు. దేవుడు విన్నాడంట. ఆయన వినే దేవుడు. వింటాడా? చెవిటోళ్ళగా ఉంటాడా? ప్రార్థన వింటాడండి ఆయన. కాబట్టి భయపడొద్దు. ఈ గ్రంథం ఎందుకు రాయబడిందంటే దేవుడు ఎప్పటికైనా తన బిడ్డలను విడిపిస్తాడు. దేవుడు ఎప్పటికైనా తన బిడ్డలను విడువడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. తల్లి అయినా తన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అంటాడు. ఏ తల్లి కూడా తన బిడ్డను మరువదు. దేవుని బిడ్డలారా, అంతకంటే గొప్పవాడు నీ తండ్రి. అవునా కదండి? కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని విడిపించడానికి త్వరపడి వచ్చే దేవుడు. నీవు ఆయనకి ప్రార్థన చేయాలి. ప్రార్థనే ఆయనకి ఆహ్వానము. కాబట్టి ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు మోషే గారిని పంపించాడు. ఆయనే పనిగట్టుకుని వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు వారిని నడిపించాడు. దేవుడు వారితో ఉన్నాడు. మనతో కూడా ఆయన ఉంటాడు. కాబట్టి ఎలా ఉండాలా? నా తండ్రి ఉన్నాడు, భయపడవద్దు. నీకు ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అప్పులు ఉన్నా నీకు దేవుడు తోడై ఉన్నాడా లేదా? ఏమ్మా, ఎందరు నిన్ను విడిచినా, అమ్మా జబ్బు వచ్చిందంటే వాసన వస్తుందండి మనిషి దగ్గర, కానీ దేవుడు అసహించుకోడు. దేవుడు కృష్ణరోగుతో యేసయ్య ఏమన్నాడు? నాకు ఇష్టమే అని చెప్పి అతనిని ముట్టి ఏం చేశాడు? బాగు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. చాలా దీనావస్థలో ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేశారు. కన్నీళ్లతో, చెమటలతో అలిసిపోయి, ఆ మట్టి పనిలో అలిసిపోయి చెమటతో వాళ్ళు ఎంతో రోదనతో, తిండి లేకోకుండా వేదనతో ప్రార్థన చేశారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడా లేదండి? కాబట్టి నరులు నిన్ను ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ఒక ఆయన ఉన్నాడు, యేసయ్య. ఉన్నాడా లేదండి? దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.